హాయ్ ఫ్రెండ్స్, టాక్ ఆఫ్ ద సినిమా. ఇవాళ ఇవాళ టాపిక్ ఏంట్రా? ఇవాళ టాపిక్ రవితేజ గారి గురించి. రవితేజ గారి గురించా? అవును. ఏంటి టాపిక్? తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో తనకు బాగా నచ్చిన 5 సినిమాల గురించి, తనకు బాగా నచ్చిన ఒక డైరెక్టర్ గురించి షేర్ చేసుకున్నాడు. ఎవరా డైరెక్టర్? గెస్ట్ చెయ్యి. మ్మ్, పూరి జగన్నాథ్ గారా? కాదు. శ్రీని వైట్ల? కాదు. మరెవరు? రాజమౌళి గారు. రాజమౌళి గారా? అంటే పూరి జగన్నాథ్ గారు శ్రీను వైట్లతో 4 సినిమాలు చేశారు కదా. సో వాళ్ళ గురించి మాట్లాడాడేమో అనుకున్నా. వాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. కాకపోతే రాజమౌళి గారి గురించి కొంచెం స్పెషల్గా మాట్లాడాడు. ఓకే. అండ్ ఏ సినిమాల గురించి మాట్లాడాడు తను? తన కెరీర్లో తనకు బాగా నచ్చిన సినిమాలలో విక్రమార్కుడు, వెంకీ, కిక్, ఈడియట్, ఆటోగ్రాఫ్ ఈ సినిమాలు తన ఫేవరెట్ అని చెప్పాడు. ఓకే. రాజమౌళి గారికి తనకు మధ్య బెస్ట్ బాండింగ్ ఉందని, అండ్ రాజమౌళి గారి విజన్ అంటే రవితేజ గారికి చాలా ఇష్టమని, రాజమౌళి గారి విజన్ చూసి తను ఎప్పటికప్పుడు షాక్ అవుతున్నానని చెప్పాడు. యాక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళ నుంచి బెస్ట్ యాక్టర్ని తను బయటికి తీసుకొస్తాడని చెప్పాడు. అది మరి రాజమౌళి గారి టాలెంట్. అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుతూ తను హీరో క్యారెక్టర్ని పూరి జగన్నాథ్ గారు రాసుకున్నంత వెరైటీగా ఎవరు రాసుకోలేరని చెప్పాడు. అది పూరి జగన్నాథ్ గారి స్టైల్. అండ్ శ్రీను వైట్ల గారి కామెడీ టైం కూడా తనకు చాలా బాగా ఇష్టమని చెప్పాడు. ఓకే. అండ్ రవితేజ గారు ఇప్పటి వరకు ప్లే చేసిన క్యారెక్టర్స్ లో విక్రమార్కుడు తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాడు. చాలా బాగుంటుంది విక్రమ్ సింగ్ క్యారెక్టర్ కూడా. రవితేజ గారు కూడా అదే అన్నారు. తన కెరీర్ ని మార్చేసిన క్యారెక్టర్ విక్రమార్కుడు అని. అండ్ విక్రమార్కుడే కాకుండా ఈడియట్, నేనింతే, ఆటోగ్రాఫ్ సినిమాలలో కూడా క్యారెక్టర్స్ తనకు చాలా బాగా ఇష్టం అని చెప్పాడు. ఓకే, బాగుంటాయి ఆ క్యారెక్టర్స్ కూడా. అండ్ విక్రమార్కుడు టైంలో జరిగిన ఒక మూమెంట్ ని తను షేర్ చేసుకున్నాడు. ఏంటది? విక్రమార్కుడు మూవీలో స్టార్టింగ్ లో లేడీస్ తో గొడవ పడే సీన్ ఉంటది కదా. అవును. ఆ సీన్ చూసి రాజమౌళి గారు కట్ చెప్పడం కూడా మర్చిపోయి బాగా నవ్వుకున్నారంట. ఓకే. తన కెరీర్ లో తను అచీవ్ చేసిన ఒక గ్రేట్ అవార్డ్ లా ఫీల్ అవుతాడంట ఆ మూమెంట్ ని. చాలా బాగుంటుంది ఆ సీన్ కూడా. అండ్ కొన్నిసార్లు తనకు యాక్టింగ్ రాదని డౌట్ పడ్డాడంట రవితేజ, తెలుసా? ఎందుకు? ఒకసారి జగపతి బాబు గారితో రవితేజ గారితో చేసిన సీన్ 36 టేక్స్ తీసుకున్నారంట. 36 టేక్సా? అండ్ ధమాకా సినిమాలో కూడా కార్ నుంచి దిగే సీన్ కి 20 టేక్స్ తీసుకున్నారంట. తన కెరీర్ లో ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్స్ ఇవే అని చెప్పాడు. ఆయన రవితేజ లాంటి గ్రేట్ యాక్టర్ తో అన్ని టేక్స్ తీయించారంటే గ్రేటే కదా. అండ్ తన కెరీర్ లో ఏదైనా సాంగ్ ని రీమేక్ చేయాలనుకుంటే అభిలాష మూవీలో నుంచి యురేకా సాంగ్ ని రీమేక్ చేస్తాను, అది నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడు. యురేకా సాంగ్? అవును. ఆ, చిరంజీవి గారు చేస్తే అదిరిపోయింది. మరి రవితేజ గారు చేస్తే ఎలా ఉంటుందో. అండ్ రవితేజ కెరీర్ లో నీకు బాగా నచ్చిన మూవీస్ ఏవి? నాకు బాగా నచ్చిన సినిమాలు అంటే కిక్, ఈడియట్ బాగా ఇష్టం నాకు. మరి నీకు? నాకైతే విక్రమార్కుడు, వెంకీ సినిమాలు బాగా ఇష్టం. ఓకే. అండ్ ఫ్రెండ్స్, మరి రవితేజ కెరీర్ లో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏవి? కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఒకసారి ఈ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చి చూడండి వీడియోని లైక్ చేశారా లేదా అని. అండ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.